అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ట్రావెలింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాలా హిస్టారికల్ ప్లేస్ గురించి మనం చూడబోతున్నాం అనమాట. ఏంటి ఆ హిస్టారికల్ ప్లేసు అంటే కనుక మనకి తంజావూరులో బృహదేశ్వర ఆలయం ఉంది చూసారా. సో అది కట్టించిన రాజరాజ చోళుడే ఇక్కడికి వచ్చి దేవాలయాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అక్కడ కట్టారు అని చెప్తారనమాట. అంతేకాకుండా ఇక్కడ ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్తారు. అంటే మరొక జననం జరిగింది అని చెప్తారనమాట. అంటే అంతమంది దేవతామూర్తుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టయితే అవుతుందన్నమాట. అలాగే ఈ శివలింగానికి కానీ ఈ గుడికి కానీ చాలా హిస్టరీ ఉంది. సో అదంతా కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా కవర్ చేసాము. మీరు కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంతకీ ఎక్కడుంది ఏంటి అంటే కనుక అదేనండి, ప్రాచీన నగరం తమిళనాడులోని కాంచీపురంలో అయితే ఉందన్నమాట. ఇంతకీ ఈ టెంపుల్ ఏంటి అంటే కంచి కైలాసనాథ్ టెంపుల్ అండి. పేరైతే మాత్రం చాలా బాగుంటుంది. సిమెంట్ అనేది వాడకుండా కట్టారు ఈ గుడిని. సో అది ఒక హైలైట్ అని చెప్పచ్చు. నిజంగా ఈ గుడి చుట్టూ కూడా మనం అక్కడికి వెళ్తే ఆ అద్భుత శిల్పకళ అదంతా చాలా బాగుంటుంది. అలాగే 58 ఉపక్షేత్రాలు కూడా ఉంటాయి. ఆ లోపల కూర్చొని ధ్యానం చేసుకోవడానికి కూడా ఉంటుంది. అందులో కూర్చుంటే వాళ్ళు మిగతా వాళ్ళకి కనబడరు అనమాట. మీరు విన్నది కరెక్టే. అంత డిఫికల్ట్గా అయితే డిజైన్ చేశారు. మరి అంత హిస్టరీ అలాగే చాలా మందికి నచ్చే టెంపుల్ చూపించకపోతే ఎలా చెప్పండి. సో ఆలయం అయితే మీరు కూడా చూడాలి కదా. వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మనం కూడా ఆలయం చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఈ కంచి కైలాసనాథ ఆలయం కాంచీపురంలో ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇది పల్లవుల కాలం నాటి చారిత్రక హిందూ దేవాలయం. ఈ దేవాలయాన్ని ఆ మహాశివునికి అంకితం ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ దేవాలయం ప్రస్తుతం ఉన్న పురాతన స్మారక కట్టడాలలో ఒకటి. అంటే చాలా వరకు ధ్వంసం చేసేశారు. కాకపోతే ఈ దేవాలయాన్ని మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారనమాట. ఈ ఆలయం ఒక చతురస్రాకార ప్రణాళిక ఆలయం. ఇది ముఖమండపం, మహామండపం మరియు 4 అంతస్తుల విమానంతో కూడిన ప్రాథమిక గర్భగృహ కలిగి ఉంది. ప్రధాన గర్భగుడి చుట్టూ 9 మందిరాలు ఉన్నాయి. బయట 7 మరియు లోపల 2 గర్భాలయ ద్వారం చుట్టూ ఉన్నాయి. అన్నీ శివుడి రూపాలతో ఉన్నాయి. ఆలయ ప్రాకార బయట గోడలు కూడా ఘట్టాలతో చుట్టబడి ఉన్నాయి. ఆలయ గోడలపై ప్రారంభ లిపిలో అనేక శాసనాలు ఉన్నాయి. ప్రాంతీయ మరియు చరిత్రకు సంబంధించిన అనేక శాసనాలు ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. ఈ నిర్మాణంలో 58 చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇవి శివుని వివిధ రూపాలకు అంకితం చేయబడ్డాయి. ఈ ఆలయం కాంచీపురం నగరంలోని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కంచి నగరంలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ కంచిలో పల్లవుల చక్రవర్తి నరసింహవర్మన్ I ఆధ్వర్యంలో తమిళ, ఆంధ్ర మరియు కన్నడ భూభాగాల్లో ఉత్తర, పశ్చిమ మరియు దక్షిణ ప్రాంతాలకు తమ భూభాగాలను విస్తరించిన తరువాత వారు తమ రాజధాని కాంచీపురం నగరాన్ని విస్తరించడం ప్రారంభించారు మరియు గొప్ప గొప్ప దేవాలయాలను నిర్మించారు. అలాగే దీనిని వైకుంఠ పెరుమాళ్ ఆలయం మరియు కైలాసనాథర్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ కైలాసనాథర్ ఆలయం దక్షిణ భారతదేశంలోని ఇతర సారూప్య దేవాలయాలకు ట్రెండ్ సెట్టర్గా మారింది. స్థానిక నమ్మకం ప్రకారం ఈ ఆలయం యుద్ధాల సమయంలో రాజ్య పాలకులకు సురక్షమైన అభయారణ్యం, రాజులు నిర్మించిన రహస్య సొరంగం, తప్పించుకునే మార్గంగా ఉపయోగపడింది మరియు ఇప్పటికీ కనిపిస్తుంది. అలాగే రాజరాజ చోళ ఈ ఆలయాన్ని సందర్శించాడని మరియు బృహదేశ్వర ఆలయాన్ని నిర్మించడానికి ఈ ఆలయం నుండి ప్రేరణ పొందాడని నమ్ముతారు. ప్రస్తుతం కంచి కైలాసనాథర్ ఆలయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. బహుళ దిశల పౌరాణిక సింహాలతో స్తంభం యొక్క సాధారణ రూపకల్పన చాలా బాగుంటుంది. ఈ ఆలయ పునాదులు గ్రానైట్తో తయారు చేయబడ్డాయి. ఇవి ఆలయ బరువును తట్టుకోగలవు. అయితే శిల్పాలతో సహా అన్ని నిర్మాణాలు ఇసుక రాయితో తయారు చేయబడ్డాయి. అంతేకాకుండా ఇక్కడ గుడి చుట్టూ ఉన్న 58 ఉపక్షేత్రాల్లో శివుణ్ణి గంగాధరుడిగా చూస్తూ ఉంటారు. అలాగే గంగాధరుడు తన జుట్టుతో గంగాదేవిని బంధిస్తున్నట్లు, అంతేకాకుండా
దుర్గాదేవిని వర్ణించే రకంగా శిల్పాలు చాలా అయితే చెక్కబడి ఉంటాయి. ఆ దేవతామూర్తులు ఎవరెవరంటే ప్రాకార లోపలి గోడలలో దుర్గా, కార్తికేయ, భవతి, త్రిపురాంతక, గరుడారూఢ, విష్ణువు, అసుర సంహార, త్రివిక్రమ, నరసింహ, విష్ణువుల చిత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా శివతాండవ, శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను విడదీయడం, దక్షుడు బ్రహ్మ మరియు అతని భార్య యొక్క యజ్ఞాన్ని అపవిత్రం చేయడం, గంగాధర ఉర్ధవ తాండవం, విష్ణువు భూదేవి మరియు శ్రీదేవి లింగోద్భవ, భిక్షాటన, రావణుడు మరియు వాలి సమర్పణ, ఆత్మలింగ, చండికేశ్వరుని ప్రార్థనలు, ఎద్దుపై కూర్చున్న అర్ధనారీశ్వరుని చిత్రం అన్ని చిత్రాల్లో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అలాగే దక్షిణం వైపు గోడ మీద దక్షిణామూర్తి అని పిలువబడే శాంతి మరియు ప్రశాంతతతో కూర్చున్న భంగిమలో శివుని యొక్క చాలా సొగసైన చిత్రం ఉంది మరియు దాని పశ్చిమ గోడ లింగోద్భవ రూపంలో శివుణ్ణి కలిగి ఉంది. అంతేకాకుండా ఈ ఆలయంలో పల్లవరాజు రాజసింహవర్మన్ శైవ మతంపై తన విశ్వాసాన్ని తెలిపే 28 శైవాగమాలు అంటే శైవ సాధువుల గురించి తొలి రాతి శాసనం కూడా ఉంది. ఇంత అద్భుతమైన కట్టడాలు మన భారతదేశంలో మాత్రమే చూడగలం. ఇప్పుడు కడుతున్న పెద్ద పెద్ద కట్టడాలన్నీ కూడా ఎన్ని రోజులు ఉంటాయో కూడా చెప్పలేని పరిస్థితి. అయినప్పటికీ ఆ రోజుల్లోనే ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఇంత చక్కగా చెక్కి మరీ కట్టారంటే నిజంగా వాళ్ళ విజన్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. వీటికి ఎక్కువగా వాడింది కూడా ఏంటి అంటే వెజిటబుల్స్తో తయారు చేసిన రంగులండి. మీరు విన్నది కరెక్టే, కూరగాయలతో పువ్వులతో చేసిన రంగులు, అలాగే ఇసుకరాయి వీటన్నింటినీ వాడి అయితే వీటిని తయారు చేశారు. కానీ ఇప్పుడు మరమ్మతులు అయితే చేస్తూ ఉన్నారనమాట. మన దేశ సంపదని కాపాడుకోవాలి కాబట్టి వీటన్నిటినీ కూడా చాలా బాగా అయితే మళ్ళీ మరమ్మతులు చేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన కట్టడాలను చూడడానికి మన దేశం నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా టూరిస్టులు వాళ్ళు వస్తూ ఉన్నారు. నిజంగా మన దేశ సంపద దోచుకున్నారు అంటారు, కానీ ఇంత మంచి సంపద ఇంకా ఉంది మన దేశంలోనే. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది.
అంతేకాకుండా ఆ గుడి ప్రవేశానికి ముందే ఈ పెద్ద నందీశ్వరుడు ఆ మహాశివుని ఎదురుగా ఉంటారు. మనకి వీడియోలో చిన్నగా కనిపించినప్పటికీ ఈ నందీశ్వరుని విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. అలాగే మనకి చాలా ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ నందీశ్వరుని భక్తి గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మహాశివుని మీద భక్తి అపారమైనది ఈయనకి. మన ప్రయాణం తర్వాత కంచి కామకోటి పీఠానికైతే చేరుకుంది. మరి మొబైల్స్, కెమెరాలు అలౌ లేనప్పటికీ కూడా మీకోసం ఏదో రకంగా ఆ వీడియోని క్యాప్చర్ చేయడం అయితే జరిగింది. మిస్ అవ్వకుండా చూడండి. మరలా ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నేను మీ ప్రసాద్ ట్రావెలింగ్ తెలుగు.